కృష్ణా జిల్లా గుడివాడలో జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ కొత్త సంవత్సరం క్యాలెండర్ను మాజీ మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు. 30 ఏళ్లుగా వ్యవసాయ పరికరాల తయారీలో ప్రసిద్ధిగాంచిన గుడివాడ గతంలో ఇతర రాష్ట్రాలకు కూడా ఉపకరణాలు సరఫరా చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం వ్యవసాయ పరికరాల పరిశ్రమ కుంటుపడడంతో యాజమాన్యం, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమకు కొంత మద్దతు లభించిందని, ఇప్పుడు కార్మికులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ సంవత్సరంలో పరిశ్రమలు అభివృద్ధి చెంది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కొడాలి నాని ఆకాంక్షించారు. చాలా మంది వచ్చారు. ఎప్పటిలాగానే మా అల్లా రామ్మోహన్ గారు, ఆయన సతీమణి జయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 30 సంవత్సరాలు పైబడి నుంచి ఈ ప్రాంతంలో జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ పేరిట వ్యవసాయ పనిముట్లు, అదేవిధంగా ఈ ట్రాక్టర్కి సంబంధించినటువంటి అనేక పరికరాలని తయారీ కేంద్రంగా మరి ఆయన ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచారు. ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాక్టర్కి సంబంధించినటువంటి, వ్యవసాయానికి సంబంధించినటువంటి భాగాలని తయారు చేసేటువంటి కేంద్రాలు ఈ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం గుడివాడ. ఇక్కడి నుంచి మహారాష్ట్రకి, కర్ణాటక, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణకి, అనేక ప్రాంతాలకి ఇక్కడికి వచ్చి తయారు చేయించుకుని వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇదంతా కూడా కొంత తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటికి ఈ స్మాల్ స్క్వేర్ ఇండస్ట్రీ, రైతులకి సంబంధించినటువంటి పరికరాలను తయారు చేసేటువంటి కేంద్రాలు కాబట్టి వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించినటువంటి